ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. మారు మనసు అనే అంశంలో మారు మనసుకు సంబంధించినటువంటి మానవ జాతిని మారు మనసు కావాలని దేవుడు కోరుకున్నాడు. లూకా సువార్త 8, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేని ఎడల చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడినది, ఫలించని ప్రతి చెట్టు కొట్టివేయబడి అగ్నిలో కాల్చివేయబడును. అవును, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేని ఎడల చెట్టు వేరున గొడ్డలి ఉంచబడిందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, భూమిపై ఉన్నటువంటి మానవ జాతంతటికి మనుష్యులందరికీ జీవము గల దేవుడు మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, కోరుతున్నాడు. అపోస్తుల కార్యం 17:31 వాక్యంలో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకునేను, కానీ ఇప్పుడైతే అందరూ అందంతటా మారు మనసు పొందవలయునని దేవుడు నియమించి ఉన్నాడు. అవును, ఇప్పుడైతే అందరూ అందంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, నియమించాడు. మారు మనసు కావాలి. మారు మనసు లేని ఎడల మనుష్యునికి తన జీవితానికి అర్థము లేకుండా తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని సమస్తము ప్రకృతి సంబంధంగానే పుట్టి, ప్రకృతి సంబంధంగానే పెరిగి, ప్రకృతి సంబంధంగానే ఈ కాలగర్భంలో, ఈ లోకంలో కలిసిపోతున్నటువంటి మానవునికి ఒక జీవితం ఉన్నది. అది పరలోకమందు దాచబడి ఉన్నది. నా రాజ్యము ఈ రాజ్యము వంటిది కాదు, నా రాజ్యం పరలోకము. పరలోకపు రాజ్యము పరిశుద్ధమైంది, దేదీప్యమానమైంది. అది నా తండ్రి నివసించు రాజ్యము అని దేవుడు పరలోకములో యొక్క అనేక మర్మాలను, సత్యాలను తండ్రి యొద్ద నుండి ఆయన చూచిన రాజ్యాన్ని భూలోకంలో మానవులకు వచ్చి ప్రకటించినప్పుడు, మనుష్యుడు ఆ రాజ్యమును సృష్టికర్త దేవుని నమ్మనందున, ప్రకృతి సంబంధంగానే మిగిలిపోతున్నందున, మూర్ఖులై వాదించుతున్నందున, దేవుడు లేడని హేతువాదముతో దేవుని ఎదిరించినందున, ఈ ప్రకృతి సంబంధంగా మిగిలిపోయినందున దేవుడు ప్రతి ఒక్కడిని మారు మనసు పొందమని కోరుకుంటూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చూచినప్పుడు, 13వ వాక్యాన్ని చూచినప్పుడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ఆత్మ సంబంధమైన దేవుని కార్యములను గ్రహించలేడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కార్యములను గ్రహించలేడని బైబిల్ సెలవిస్తుంది. అవును, ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలు ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి ఉన్నందున ఆ ఆత్మ సంబంధమైన కార్యాలను గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవిత్రతను పొంది, ఆత్మను పొంది, ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు విశ్వాసంలో ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచే ప్రతి అమూల్యమైనటువంటి విషయాలన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు ఉన్నాడని అప్పుడు ఆయన గ్రహించగలడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అన్య జనములు వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయని వివరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులు అంధకార సంబంధమైన క్రియలు గలవారై, వారు హృదయ కాఠిన్యము గలవారై, వారు మనస్సున మలినము కలిగిన వారై, వారి మనస్సులో వ్యర్థత వలన జీవము గల దేవుని జీవములో వారు రాలేకపోతున్నారని
పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, అంధకార సంబంధమైన మనుషులు అంధకార క్రియల్లో ఉన్నారు. వారి యొక్క మనసు అంధకారముతో నిండబడి ఉన్నది. వారి మనసుకు తగిలిన మాలిన్యము విస్తారముగా ఉన్నది. వారు హృదయ కాఠిన్యులై ఉన్నందున దేవుని ఎడల వారు జీవము గల దేవుని యొక్క వెలుగును చూడలేకపోతున్నారు, వెలుగులో ప్రవేశించలేకపోతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే మరణములో నుండి జీవములోనికి అన్నప్పుడు ఈ లోక సంబంధమైన క్రియలు, వాటి యొక్క ఆశలు, ఈ లోకానుసారమైనటువంటి మరి తాత్కాలికమైన జీవితం అంతయు కూడా మరణ సంబంధమైనటువంటి క్రియలు, ప్రకృతి సంబంధమైన క్రియలు. వాటిని నమ్ముకున్నందున, ప్రకృతి సంబంధంగా మిగిలిపోయినందున ఏ ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ మరణం అనేటటువంటి అనుభవంలో నుండి జీవం అనే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులను దాటి ఉన్నప్పుడు మారు మనసు బాప్తీసం పొంది నాకు ప్రభు కావాలని ప్రభువునందు విశ్వసించినప్పుడు వెలుగై, ఈ లోకానికి వెలుగై ఉన్న దేవాది దేవుడు నిన్ను మరణంలో నుండి, మరణపు అనుభవాల్లో నుండి, మరణపు కన్నీళ్లలో నుండి, లోకపు మరణ ఛాయలో నుండి నిన్ను దేవుడు తన ఆశ్చర్యకరమైన జీవము గల వెలుగులోకి దాటిస్తాడు. అప్పుడు నువ్వు నిత్య రాజ్యాన్ని స్వతంత్రులుగాను, దేవుని పిల్లలుగాను, దేవుని వారసత్వముగాను మార్చబడతావు. అందుకని మారు మనసు పొందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన తన మొదటి ప్రసంగంలో తను నోరు తెరిచినప్పుడు తను మాట్లాడిన మొదటి మాట, మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు సెలవిచ్చాడు. అవును, 30 సంవత్సరాల వరకు ఆయన ప్రార్థనా జీవితంలో ఉండి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఆయన బాప్తీసం పొంది 40 దినాలు అరణ్యములో శోధించబడిన తర్వాత ఆయన ప్రసంగించడానికి 12 మంది శిష్యుల్ని అక్కడక్కడక్కడ వారిని ఏర్పాటు చేసుకొని సంచరిస్తూ ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చి ఆయన ప్రసంగం చేయటానికి ఆయన ప్రారంభించినప్పుడు ఆయన మొదటి ప్రసంగంలో ఆయన మొదటి మాటగా మీరు మారు మనసు పొందండి అని హెచ్చరించాడు, సెలవిచ్చాడు. ప్రియులారా, మారు మనసు పొందని ఎడల దేవుడు ఒక చెట్టుతో ఈ మనిషిని పోల్చాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక అంజూరపు చెట్టు ఉంది ద్రాక్షావనములో. అది ఏనాటికి చూసినా అది ఫలించకపోయేసరికి ఆ యొక్క తోట యజమానుడు వచ్చి ఫలించని ఈ చెట్టుని కొట్టివేయి, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవును, దీన్ని కొట్టివేసేయమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు తోటమాలి అంటున్నాడు, ప్రభువా, యజమానుడైన నా తండ్రి, ప్రభువా, కొంతకాలం చూద్దాం ఫలిస్తుందేమో, ఈ సంవత్సరం చూద్దాం ఫలిస్తుందేమో, ఇప్పుడే కోపించి ఈ చెట్టుని కొట్టేయమని చెప్పి అనవద్దు అని తోటమాలి ఎదురుపడ్డాడు. తోటమాలి ఆ యొక్క యజమానిని ఆపుతున్నాడు. యజమాని అయితే ఫలించని చెట్టును కొట్టివేయమంటుంటే తోటమాలి అయితే వద్దు, కొంతకాలం చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తాడేమో, ఆ చెట్టు ఫలాలు ఇస్తుందేమో, ఆ చెట్టు మనకు కావలసినటువంటి ఆశించిన ఫలం ఇస్తుందేమో చూద్దామని తోటమాలి ప్రియులారా ఆ యొక్క యజమానుని చెప్పి ఆపుతూ ఉన్నాడు. యజమానుడు పరలోకమందున్న తండ్రి ఉండగా తోటమాలి తండ్రికి పాపులైన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మధ్యవర్తి అయినటువంటి తండ్రి మనకు, ఆయన తండ్రికి పాపులైన మనకి మధ్యవర్తిగా శిలువలో మరణించి రక్తమును చిందించి బలియాగము చేయబడి తండ్రికి న్యాయమైన తీర్పు తీర్చబడి ఆయన సమాధి చేయబడి 3వ దినము మరి 3 దినాల తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన యేసు ప్రభువారు మనకు ఆయన తండ్రి ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నువ్వు ఫలించకుండా ఉండిపోతే ఎంత నష్టమో. ఆ చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది, ఆ చెట్టు ఏ క్షణమునైనా గొడ్డలి చేత కొట్టివేయబడును. గొడ్డలి అనగా వాక్యానికి సాదృశ్యమై ఉంది. వాక్యం అనేటటువంటి దేవుడు నీకు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు
ఫలించేదానికి మార్చబడకపోతే, సరైన ఫలాలు ఇవ్వకపోతే, వాక్యం అనే గొడ్డలి ఒకరోజు ఇదిగో ఆ చెట్టు వేరున వచ్చి ఆ చెట్టును నరికి వేస్తుంది. ప్రకటన 1:16 రెండంచులు గల వాక్యము అతని నోట బయలు వెడులుచుండెను. అవును ప్రియులారా, రెండంచుల ఖడ్గము ఈ వాక్యం అంటే, వాక్యమే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి వాక్యము అది రెండంచుల ఖడ్గమై ఉన్నది. అవును ప్రియులారా, కనుక ఈ వాక్యము ఒక దినము మనకు ఎవరిని విడిచిపెట్టదు. ఈ లోక పాపులందరినీ లేక లోక రాజ్యాలన్నిటినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, మారు మనసు పొందమని చెప్తున్నాడు. మత్తయి 24:14 ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడవలేను, అటు తర్వాత అంతమొచ్చునని ప్రభు చెప్పాడు. ఆయన అంతము రాకముందే మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్త గమనించాలి, మారు మనసు పొందని ఎడల మానవుడికి చాలా నష్టం. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దాటిపోక పెడచెవి పెట్టక ఈ వాగ్దానాలు వింటుండగా ఒక్కసారి మనసు పెట్టి ఆలకించి ఆలోచించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడి, అయ్యో నా జీవితంలో ఈ అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి, ఈ వ్యభిచార క్రియలు ఉన్నాయి, లేదా ఈ యొక్క చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, నా మనసు అంతా నిండిపోయి ఉన్నది, నా మనసు పవిత్రత లేదే, దీని మూలంగా నాకు, నా బిడ్డలకు, నా భార్యకు, కుటుంబానికి నష్టం కలుగుతుంది అని ఈ విధంగా నువ్వు నీ యొక్క మనస్సు మీద మనసు పెట్టి హృదయము చెడ్డదని నువ్వు గ్రహించగలిగి వాటిని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పెట్టి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని వేడుకొనిన వెడల ఎంత పాపివైన ప్రభు నిన్ను క్షమించి రక్షిస్తాడు. నువ్వు అలా మారు మనసు పొంది, మారు మనసుకు సంబంధించినటువంటి బాప్తిసం పొంది రక్షించబడినట్లయితే క్రీస్తు యేసు నామములో రోమాపత్రిక 10:9-10 యేసుక్రీస్తు నామమందు ప్రార్థన ఎందరైతే చేయుచున్నారో వారందరూ రక్షించబడుదురని వ్రాయబడి ఉన్నది. కనుక రక్షణ లేని జీవితం చాలా అంధకారమైనటువంటి జీవితం, మారు మనసు పొందనటువంటి జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం. అందుకే అపోస్తలులు 17:30-31 ఇదిగో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు ఈ లోకమును చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అందంతట మారు మనసు పొందవులైనని అందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. తీర్పు దినము కొరకు ఆయన నియమించి ఉన్నాడు. తీర్పు రాకముందే దేవుని సువార్త వింటూ ఉండగానే, సువార్త ప్రకటించబడుతున్నప్పుడే యేసు ప్రభు నేను పాపిని క్షమించమని మార్పు చెంది మారు మనసు పొందగలిగితే ప్రభు నిన్ను రక్షించి తప్పగా నిన్ను క్షమించగల సమర్థుడై ఉన్నాడు. కనుక మారు మనసు పొంది రక్షించబడాలి. మారు మనసు పొంది నీవు ప్రభువును హత్తుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, అది దీన స్థితియా, ఉన్నత స్థితియా, పేద స్థితియా, అదొక రకమైన అధ్వాన స్థితియా, దరిద్రమా, ఏ స్థితి నీకున్నప్పటికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ఉన్నత స్థితికి ఆయన తీసుకొని ఆశీర్వదించి నిన్ను ఆ స్థితిలో ఉంచగల సమర్థుడై దేవుడై ఉన్నాడు. ఎక్కలేని పర్వతం పైన ఎక్కించుమని దావీదు వేడుకున్నట్లుగా నువ్వు ప్రభువు నిన్ను ఎక్కలేని పర్వతం మీదకి ఎక్కిస్తాడు. అది నీ వల్ల కాదు, కానీ నీవు బలహీనురాలివే, నీ వల్ల కాదు. కానీ నీ పక్షంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ పక్షంగా ఉన్నవాడు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన నిన్ను చేతగానటువంటి ఎక్కలేని పర్వతం, ఆ అనుభవాల్లో నేను తీసుకెళ్ళి నిన్ను అక్కడ ఆనందింపజేయగల సమర్థుడు. మారు మనసు పొంది ఇప్పుడు వరకు చేసిన అంధకార క్రియలు చాలు, ఇప్పుడు వరకు చేసినటువంటి అనేక అవిధేయత అయినటువంటి క్రియలు చాలు, ఇప్పుడు వరకు జీవించిన లోక యొక్క శాప పాపాల క్రియలన్నీ చాలు, ఆపేసే. ఇక దానికి ముందు కొనసాగించవద్దు. వాక్యం వింటుండగానే మార్పు చెందు. నోట అబద్ధము, కుళ్ళు, కపటము, ద్వేషము, పగ, ఈర్ష్య, సమస్తమైనటువంటి అజితేంద్రియ పాప, సమస్తమైనటువంటి శాపాలు సాతానుడు హృదయములో పెట్టి నిన్ను, నీ జీవితాన్ని నశింపచేయటానికి ఒక శాపగ్రస్తమైన అంధకార క్రియల్లో నిన్ను బంధించినప్పుడు నీవు గుర్తెరిగి వాక్యం అనే ఎలుగులో ఇప్పుడే మార్పు చెంది మోకరించి ప్రార్థన చేయి. యేసు నామమును నీ నోట నుండి ఒప్పుకొని మోకాళ్ళ మీద ఉండి, తండ్రి నన్ను క్షమించమని చిన్న ప్రార్థన నువ్వు చేసుకొని నీ హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని దేవునికి
ఆయన చేతికి సమర్పించగలిగితే తప్పగా ప్రభు నిన్ను ఇప్పుడే రక్షించి తన వైపుగా కావలసిన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహించి ఆయనలో నిన్ను స్థిరపరచగల సమర్థుడైన దేవుడు నీ యొక్క సమస్తమైన శాపము నుండి విడిపించి ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను పవిత్రపరిచి నిలబెట్టగల దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, యవనస్తుడువా, యవనస్తురాలువా, కుటుంబ సమేతంగా పెద్దవాడివా, చిన్నవాడివా, నువ్వు ఎంతటి వాడివైనా, జ్ఞానమున్నా జ్ఞానము లేకపోయినా, నువ్వు ఏదున్నప్పటికీ నీ లోకంలో ఏదున్నప్పటికీ యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితంలో అవన్నీ వ్యర్థము, అవన్నీ శూన్యము. ఒకానొక దినము ఈ భూమిపై ఉన్న తర్వాత, ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ వాగ్దానాలు ఇని కూడా నువ్వు మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ వాగ్దానాలన్నీ జ్ఞాపకం వచ్చుకొని అక్కడ నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. జాగ్రత్త గమనించు ప్రియ సహోదరుని, సహోదరుడా. కారణం ఏంటంటే మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలగినో ఆ తర్వాత తీర్పు పొందునని హెబ్రీ 9:27 వాక్యం సెలవిస్తూ ఉంది. 89వ కీర్తన 48వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది: మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తప్పించుకున్న నరుడెవరు, ఎవరు లేరు ఈ భూమిపైన. ఎంతటి స్థితిలో ఉన్నా, నీకు ధనమున్నా, ధనధాన్యాలున్నా, నువ్వు ఎంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, పేదవాడైనా ఉన్నవాడైనా సామాన్యుడైనా ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకంలో మరణం అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కడికి. అది ఎవరిని వదలదు. ప్రతి ఒక్కడు ఏదో ఒకరోజు పెద్దవాడైనప్పటికీ, లోకాన్ని వేరుతున్న వారైనప్పటికీ ఒకరోజు చనిపోవాల్సింది. చనిపోయిన తర్వాత నీకు తీర్పు ఉన్నది అని దేవుడు సెలవిస్తుంది. ఆ తీర్పు తప్పించుకోవాలి దేవుని నుండి అంటే నువ్వు ఇప్పుడే ఈ వాగ్దానాలు ఏంటుండగా మారు మనసు పొంది యేసుక్రీస్తును కలిగి జీవించగలిగితే తప్పగా ప్రభు నిన్ను ఆ శిక్ష నుండి, ఆ నరకాగ్ని నుండి తప్పించి ఆయన యుగ యుగములు తనతో ఉండే ఆ నిత్య మహిమగల రాజ్యంలో తన ప్రియ కుమారుడిగా నిన్ను మార్చి ఆశీర్వదించగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఈ వాక్యం ఏంటుండగా ఇప్పుడే కుటుంబ సమేతంగా లేదా ఒక్కరివా లేదా కుటుంబ పరంగా ప్రార్థన చేసి మోకరించి ప్రభుని హత్తుకోండి, ప్రార్థించండి. ప్రభు ఇటు కృప మీ అందరికీ తోడై మరి కాపాడి నడిపించి ఆయన మారు మనసు పొందేటట్లుగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి దర్శించి ఆ దిశగా మిమ్మల్ని రక్షించి ప్రభు తన యొక్క రాజ్యములకు వారసులుగా చేయునుగాక. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థించుకుందాం. తల వంచండి, ఒక్క నిమిషం మూసుకోండి. ప్రేమగల తండ్రి, మారు మనసుకు సంబంధించిన వాగ్దానాలు ఇంటున్న మా ప్రియ శ్రోతలు ప్రతి బిడ్డలు, తల్లి చెల్లి, అన్న, తమ్ముడు అట్లా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ ప్రేమించిన ఆయన ముందు పొంచి ఉన్నటువంటి నరకాగ్ని గుండం ప్రమాదాల గురించి మాట్లాడారు. ఈరోజు ఎవరైతే మారు మనసు పొంది భూమిపై బ్రతికి ఉండగానే ఎవరైతే ప్రభువా నిన్ను హత్తుకొని నీ నామం పేరిట మారు మనసు బాప్తిసం పొంది రక్షించబడతారో వారందరూ నిత్య రాజ్యమును వారసులు అవుతారని వారితో మాట్లాడారు. దయాచి వినుచుండగా చెవులు, కళ్ళు, మనసు, హృదయాలు తెరిచి ప్రభువా వారు గ్రహించేటట్లు సహాయించి ప్రార్థించండి. బాప్తిసాలు పొంది మారు మనసు పొంది కృప దయచేసి మహిమాగ్రత ప్రభావం పొందమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించండి. పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్.